వందనాలు తెలియజేస్తున్నాము. ముందుగా ప్రకటించబడినట్లుగా ఈరోజు మనము పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా అనేటువంటి ఈ అంశం మీద పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ద్వారా విషయాలను మనము పరిశీలన చేసి నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. కృపగల మా కన్న తండ్రి, మహోన్నతమైన దేవ, సర్వాధికారి, స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతే మమ్మల్ని అందరినీ ఈ రెక్కల నీడ కింద మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి ఈ దినాన మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చినందుకే మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగోనైనా కొద్ది మాటలు మీ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను తీసుకుని ఆయన పిల్లలకు చెబుతూ ఉండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని, అలాగే వింటున్నటువంటి ప్రతి వారు విని వాక్య ప్రకారం ప్రవర్తించడం కృప చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా? పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా అనేటువంటి అంశాన్ని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తే, దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి కూడా, ఆయన కలుగజేసినటువంటి ప్రతి పదార్థానికి జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఆయన మన కోసం కలుగజేసినటువంటి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మన అవసరం కోసము, అలాగే దానికి ఒక పని ఉంది. ఆ పని నిమిత్తమే అవి ఈ ప్రకృతిలో దేవుడు కలుగజేశాడు. కనుక వాటి పనిని జరిగిస్తూనే, మనుషులకు అవి అవసరమైన వాటిని సమకూరుస్తూనే దేవుడు వాటికి చెప్పినట్టుగా వాటి ఆజ్ఞలను అవి పాటిస్తూ నెరవేరుస్తూ ఉంటాయి. మరి దేవుడు వాటికి జ్ఞాపకం ఉంచుకునేటువంటి శక్తిని ఇచ్చాడా అంటే ఇచ్చాడు అనేది ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలోని ఆయన మాటల ద్వారా మనము నేర్చుకుంటాము. ముందుగా మనం చూసినట్లయితే లోకంలో మనుషులు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలను, దేవుడు కలుగజేసినటువంటి కొన్ని పదార్థాలను వారు తీసుకొని వాటికి జ్ఞాపక శక్తి ఉంది అని వాళ్ళు ఈరోజు నిరూపిస్తా ఉన్నారు. ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఇది మనుషులు తయారు చేసినటువంటిది. దేని నుండి? దేవుడు కలుగజేసినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ముడి పదార్థాన్ని తీసుకొని ఈ సెల్ ఫోన్ ను కలుగజేయడం మనము చూస్తాము. ఈ సెల్ ఫోన్ ద్వారా మనం చూసినట్లయితే మనిషి దానిలో ఒక నంబర్ ను ఫీడ్ చేశాడు. దానికంటూ ఒక నెంబర్ ను కలుగజేసినప్పుడు ఆ నెంబర్ ఎప్పుడైతే మనం రాంగ్ నెంబర్, ఒక నెంబర్ కూడా మిస్టేక్ కొట్టామనుకోండి, వెంటనే అది మనకు సిగ్నల్ ఇస్తారు. ఏమని? మీరు డయల్ చేసినటువంటి నెంబరు సరి అయినది కాదు, దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి అంటే అది మనకేం చేస్తుంది? అది దానిలో ఉన్నటువంటి ఆ నంబర్స్ ను, దానిలో ముందుగా నిక్షిప్తమైనటువంటి మనిషి దాంట్లో ఏర్పాటు చేసినటువంటి ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే అవి తిరిగి జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ మనము తప్పుగా ఒక నెంబర్ ఎంటర్ చేసినా అది వెంటనే మనకు సంకేతాన్ని ఇస్తుంది. ఏమనంటే మీరు డయల్ చేసినటువంటి నంబరు సరి అయినది కాదు. అంటే ఒక సెల్ ఫోన్ కు జ్ఞాపక శక్తి ఉంది అని మనిషి తయారు చేసి మన కళ్ళ ముందు దానిని ఈరోజు చూపిస్తా ఉన్నాడు. అలాగే ఒక మెమోరీ కార్డు ఉందనుకోండి, ఒక మెమోరీ కార్డు మనం చూసినట్లయితే మెమోరీ కార్డులో అనేక రకాలైనటువంటి వీడియోస్, ఫొటోస్ స్టోరేజ్ రూపంలో మనము దాంట్లో భద్రపరుచుకుంటాము. అలా భద్రపరుచుకున్నటువంటి ఈ వీడియోస్ ను మరలా మనకు కావలసినప్పుడు ఎప్పుడైనా తిరిగి చూడాలి, చూసుకోవాలి అని మనిషి అనుకుంటే మరలా దాన్ని ఏం చేస్తాడు? తాను ఏదైతే స్టోర్ చేశాడో ఆ పరికరంలో, ఆ ల్యాప్టాప్ లో, ఆ మెమరీ కార్డ్ లో ఏదైతే స్టోర్ చేశాడో తిరిగి దానినే మనకది డిస్ప్లే చేస్తుంది. కొత్త దాన్ని తిరిగి మనకది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అంటే ఒక మెమరీ కార్డు కూడా నీకేమని తెలుపుతా ఉందంటే తన యొక్క జ్ఞాపక శక్తి నువ్వు ఏదైతే దాంట్లో భద్రపరిచావో
తిరిగి దానిని నీకు జ్ఞాపకం చేస్తాది అని వీటి ద్వారా మనము అవగాహన చేసుకోవచ్చు. మరి దేవుడు కలుగజేసిన వాటికి జ్ఞాపక శక్తి లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఈరోజు వాస్తవానికి బైబిల్లో ఉన్నటువంటి మహాజ్ఞానాన్ని బోధించవలసినటువంటి మనము చెబుతున్నటువంటి లేదా క్రైస్తవులు ఈరోజు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆచారాలు అలవాట్లను చూసినటువంటి అన్యులైనటువంటి వారు ఏమంటున్నారంటే, మనల్ని వాళ్ళు పలికేటువంటి మాట డైరెక్ట్ గానే వాళ్ళు ఏమంటున్నారంటే హేళన చేసినట్లుగా, ఇదిగో హల్లెలూయా గాళ్ళు వచ్చారంటారు. లేకపోతే స్తుతిగాళ్ళు దానిని వక్రీకరించి ఇదిగో స్తుతిగాళ్ళు వచ్చారు అని వాళ్ళు హేళన చేస్తూ ఉండడానికి గల కారణం ఏంటంటే, జ్ఞానమును బోధించవలసినటువంటి మనము చేస్తున్నటువంటి క్రియలను వాళ్ళు హేళనగా చేస్తున్నారు. దేనిని బట్టి అంటే, మనము చేయవలసినవి కాకుండా చేయకూడనివి వారి మధ్య జరిగించడం ద్వారా. కానీ మనము పరిపూర్ణులైనటువంటి వారి మధ్య జ్ఞానమును బోధించాలి అన్నాడు. అది ఈ లోక జ్ఞానం కాదు. లోకము ఈరోజు ఎవరిని పరిపూర్ణులని చెబుతా ఉంది? ఈరోజు శాస్త్రవేత్తలను వాళ్ళు స్కాలర్స్ అండి, వాళ్ళ మేధావులండి, గొప్ప గొప్ప జ్ఞానము కలిగిన వాళ్ళండి అని వాళ్ళని గురించి ఈరోజు చెబుతా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన, నేను చెప్పినటువంటి మాటలు నేర్చుకున్నటువంటి మీరే జ్ఞానులు, మీరే పరిపూర్ణులు అని దేవుడు చెబుతా ఉన్నాడు. మరి అటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి మనము లోకంలో ఉన్న వారికి అందరికీ వారు దేని గురించి అయినా తెలియని దానిని అడిగారనుకో, మనము ఎల్లప్పుడూ చెప్పడానికి మనము సిద్ధంగా ఉండాలి. నాకు తెలియదు అని నువ్వు అనకూడదు. నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే దేవుడు బైబిల్లో దానిని రాయించాడు. అందుకే పేతురు గారు పత్రికను రాస్తూ ఒక మంచి మాట, మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఎల్లప్పుడూ వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకు తెలిసే విధంగా వాళ్ళు ఏదైతే ఈరోజు పరిపూర్ణ జ్ఞానము, ఈరోజు లోక జ్ఞానము గొప్పది అని మనుషులు దేనినైతే పొగుడుతూ చెప్పుకుంటున్నారో, దానికి అంతటికి పైగా దేవుని జ్ఞానము మించినది అని నువ్వు చెప్పగలగాలి. దానిని సాత్వికముతోను భయముతోను చెప్పడానికి ఎల్లప్పుడూ నువ్వు రెడీగా ఉండాలి అంటున్నాడు. మరి అలా ఉంటున్నామా? ఈరోజు క్రైస్తవునిగా నువ్వు అలా సిద్ధంగా ఉంటున్నావా అంటే సిద్ధంగా లేవు. ఎందుకనంటే బైబిల్ను మనము సరిగా చదవకపోవడం వలన, ఆ జ్ఞానాన్ని మనము సరిగ్గా నేర్చుకోకపోవడం వలన మనము చెప్పలేకపోతున్నాం. అందుకే ఈ రోజు లోకంలో ఉన్న చదువులే గొప్పవని మనుషులు అనుకుంటున్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఆలోచించినట్లయితే అది సకల శాస్త్రాలను మించినది, అధిగమించినది. ఏ శాస్త్రమైనా సరే మనిషి ఈ సృష్టిలో దేవుడు కలుగజేసినటువంటి దానిని చూసి రాసినటువంటిదే శాస్త్రము. దాన్ని గొప్పదని అంటున్నాడు. కానీ కలుగజేసినటువంటి ఆయన ఇంకెంత గొప్పవాడో మనిషి ఆలోచించలేదు, తెలుసుకోలేదు. అందుకే ఈ రోజు మనము ఆయన గొప్పతనాన్ని, ఆయన జ్ఞానాన్ని సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ మనము సిద్ధంగా ఉండాలి అని దేవుడు మనతో చెబుతా ఉన్నాడు. అందుకే ఈ పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది. అది ఈ పంచభూతాలు అని మనిషి దేనినైతే చెబుతా ఉన్నాడో, ఈరోజు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, వీటిని పంచభూతాలు అని మనిషి చెబుతా ఉన్నాడు. వీటిలోనే కాదు, ఇంకా ఆయన కలుగజేసిన వాటన్నిటికీ జ్ఞాపక శక్తి ఉంది. కానీ వీటిని గురించి
ఎందుకంటే లోకం ఇందులో ఇమిడి ఉంది అని లోకం చెప్పుకుంటుంది కాబట్టి వీటిలో దేవుడు వాడి జ్ఞాపక శక్తి ఉంచాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాల ద్వారా మనము పరిశీలన చేద్దాం. ముందుగా నింగి, నేల, భూమి, ఆకాశము వీటికి జ్ఞాపక శక్తి ఉందా అనే విషయాన్ని మనము చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 27 నుంచి చదువుదాం. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసి తిరిగి ఈ మాటలు మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతా ఉన్నారు. వారిని హెచ్చరిస్తూ చెబుతా ఉన్నారు, ఇదిగో మీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఆయన మాట మీరు వినటం లేదు. కాబట్టి నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలను అందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఎవరి సాక్ష్యాలుగా పెట్టారంట? ఆకాశమును భూమిని సాక్షులుగా పెట్టాడంట. ఎందుకు? దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన మాటలను మీరు వినటం లేదు అనే ఉద్దేశంతో ఇదిగో మీ మీద నేను భూమిని ఆకాశమును సాక్షులుగా ఉంచాను. దేవుడు ఇదిగో వీటిని సాక్షులుగా పెట్టాడు అని చెబుతా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా రాయించినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి చూసినట్లయితే దేవుడు ఎవరితో చెబుతా ఉన్నాడు? ఆయన పిల్లలు తిరుగుబాటు చేసిన యెహోవా మాటలాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా పిల్లలు నా మీద తిరగబడ్డారు, నా మాట వినటం లేదు, నా ఆజ్ఞలు వారు పాటించడం లేదని దేవుడు ఎవరితో చెబుతా ఉన్నాడు? ఆకాశము భూమితో చెబుతా ఉన్నాడు. ఎందుకు? వాటితో ఎందుకు చెబుతున్నాడంటే వాటిని మన మీద సాక్షులుగా ఉంచాడు, సాక్షిగా ఉంచాడు. కాబట్టి అవి తిరిగి జ్ఞాపకం చేయడానికి వాటిని మన మీద సాక్షులుగా పెట్టాడు. మీరు ఏదైనా తప్పు చేస్తే ఆయన మాటను మీరు మీరినట్టయితే ఇంకో ఆకాశము భూమి మీ మీద సాక్ష్యం చెబుతాది. అవి జ్ఞాపకం ఉంచుకొని ఎవరు ఏ తప్పు చేశారనే విషయాన్ని అవి తిరిగి మీ మీద నేరస్థాపన చేస్తాయి అని దేవుడు రాయించడం జరిగింది. కనుక ఆయన ఆజ్ఞలను పాటించినటువంటి మనందరి మీద ఈరోజు సర్వ మానవాళి మీద వీటిని ఆయన నింగిని నేలను సాక్షులుగా ఉంచాడు. అవి జ్ఞాపకం చేసుకుంటాయి. మనం జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు. ఒక పాఠాన్ని మనం చదివి ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పగలమా వెంటనే అంటే చెప్పలేము. 10 రోజులు నేర్చుకుంటావు, కొందరు 2 రోజులు నేర్చుకుంటారు, మరికొందరు 4 రోజులు చదువుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేరు. అటువంటిది సర్వలోక మానవాళి దేవుడు కలుగజేసిన నాటి నుండి మనుషులందరూ పుట్టుకొస్తున్న నాటి నుండి ఇది ఎంతవరకు ఉంటుందో మనిషికి తెలియదు. కానీ అప్పటి వరకు ఇవన్నీ ఏం చేస్తాయి? జ్ఞాపకం ఉంచుకుంటాయి. ఎవరు ఏం తప్పు చేశారు, ఎవరు ఎలా దేవుని ఆజ్ఞను మీరారు అనే విషయాన్ని అవి చక్కగా జ్ఞాపకం ఉంచుకుంటాయి. జ్ఞాపకం ఉంచుకొని దేవుడు అడిగినప్పుడు అవి ఏం చేస్తాయి? సాక్ష్యం పలుకుతాయి, అవి సాక్ష్యం చెబుతాయి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది కదా. మరి రెండవదిగా మనం చూసినట్లయితే నీరు, పంచభూతాల్లో మనము నింగి నేల సాక్ష్యాలుగా ఉన్నాయి, అవి జ్ఞాపకము ఉంచుకుంటున్నాయి అనే విషయాన్ని నేర్చుకున్నాము. అలాగే నీటికి జ్ఞాపక శక్తి ఉందా? నీటికి జ్ఞాపక శక్తి ఉందా అని ఒక శాస్త్రవేత్త నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని పరిశోధన చేసి అతను ఏం చెప్పాడంటే, జాక్వెస్ బెన్వినిస్తే అనేటువంటి ఈ శాస్త్రవేత్త నీటిని పరిశోధన చేసి ఇదిగో నీటికి
జ్ఞాపక శక్తి ఉంది. ఎలాగంటే ఉదాహరణకు మనం ఒక త్రాగడానికి పెట్టినటువంటి ఒక వాటర్ దగ్గరికి మనం వెళితే, ఆ వాటర్ ఫిల్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, మరలా మనము వెళ్ళటం వలన అదేం చేస్తుందంటే వెళ్ళినటువంటి వారిని జ్ఞాపకం ఉంచుకుంటుంది, అది గుర్తు చేసుకుంటుంది, వీళ్ళు ఫలానా వాళ్ళు వచ్చారు అని జ్ఞాపకం చేసుకుంటుంది అని ఆ శాస్త్రవేత్త ప్రయోగం చేసి చెబితే, ఆ రోజు ఉన్నటువంటి వారు శాస్త్రవేత్తలు అందరూ ఏం చేశారంటే ఆయన మాటలను హేళన చేశారు. నీటికి జ్ఞాపక శక్తి ఉండడం ఏంటి, నువ్వేమి పిచ్చోడివా, శాస్త్రవేత్తవా అని అతని మాటలను హేళన చేశారు. కానీ బైబిల్ చెబుతా ఉంది నీటికి జ్ఞాపక శక్తి ఉంది, ఖచ్చితంగా నీటికి జ్ఞాపక శక్తి ఉంది. అతను రుజువులతో చూపించలేకపోయాడు, కానీ బైబిల్లో దేవుడు సాక్ష్యాలతో మన ముందు రాయించి ఉంచాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఆ గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉంటే దానికి 5 మంటపములు ఉన్నాయంట. ఆ 5 మంటపములు ఉంటే ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి కదిలించుట, నీళ్లు కదిలించుట కలదు. ఆ కోనేరు దగ్గర దేవదూత ఏ సమయంలో వస్తాదో తెలియదు, కాలము తెలియదు, కానీ ఆ దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో వారు ఎట్టి రోగంతో బాధపడుతున్నా సరే వారికి మొదట దిగిన వారికి స్వస్థత కలుగుతుంది. ఆ కోనేటిలో ఎవరైతే ఆ నీళ్లు కదిలించినప్పుడు మొదటగా ఆ కోనేటిలో దిగుతారో వారు ఎటువంటి రోగంతో బాధపడుతున్నా సరే వారు స్వస్థత నొందుతారు. మనం ఆ విషయం చూస్తే అక్కడ 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఉంటాడు, కానీ ఆయన 38 సంవత్సరాల నుండి ఆయన కోనేటిలో దిగాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఆయన దిగే సమయానికి ఎవరో ఒకరు దిగి ఆ నీటిలో ఉండడం వలన ఆయనకు స్వస్థత రాకపోవడం చేత అతను అక్కడే ఉంటాడు. మరి ఆ నీటికి ఆ కోనేటి దగ్గర అనేక మంది ఉన్నప్పుడు ఆ కోనేటిలో ముందుగా దిగిన వ్యక్తి ఇతనే అని ఆ నీటికి ఎలా తెలుస్తా ఉంది? ఇదిగో ఫలానా వాళ్ళు ముందుగా దిగారు అని ఆ నీటికి ఎలా తెలుస్తుంది అంటే అది జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఆ నీటికి జ్ఞాపక శక్తి ఉంది. అందుకే ఇదిగో ఫలానా వ్యక్తి ముందు దిగాడు కాబట్టి ఆ వ్యక్తికి స్వస్థత రావాలి, ఇదిగో ఫలానా వ్యక్తి రెండవ వాడిగా దూకాడు కాబట్టి అతనికి స్వస్థత లేదు. అది జ్ఞాపకం ఉంచుకుంటుంది, ఎవరు ముందుగా దానిలో ప్రవేశిస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటుంది. కనుకనే అందులో మొదటగా దూకినటువంటి వ్యక్తికి స్వస్థత కలగడం మనము చూస్తాము. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉంది. మరొక సంఘటనను కూడా మనం చూద్దాం, నీటికి జ్ఞాపక శక్తి ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయు వారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాలు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను వద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఎవరి పాదములు ఆ నీళ్లు తాగగానే? మందసమును మోసేటువంటి యాజకుల యొక్క పాదములు. మరి నీటికి ఎలా తెలిసి వీళ్ళు మందసాన్ని మోసేటువంటి యాజకులు వీళ్ళే అని
వాటికి ఎలా తెలుసు అని అంటే దేవుడు చెప్పాడు, వాటికి ఆ జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. అందుకే ఇదిగో ఫలానా వాళ్ళు మందసాన్ని మోస్తూ వస్తున్నటువంటి యాజకులు వాళ్ళ యొక్క పాదములు ఈ నీటిని తాకగానే నీరు ఏకరాశిగా పారేటువంటి నీళ్లు అన్ని ఒకే దగ్గరగా నిలిచిపోయి ఈ యాజకులు ఆరిన నేల మీద నడవడం మనము ఆ యొక్క తర్వాత వచనాల్లో మనము చదువుకుంటాము. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఒకటే ఏంటయ్యా అంటే నీటికి జ్ఞాపక శక్తి ఉంది. జాక్వెస్ బెన్వినిస్తే అనేటువంటి శాస్త్రవేత్త వీటిని ప్రయోగాత్మకంగా ప్రజల మధ్య నిరూపించలేకపోయాడు, కానీ బైబిల్ నిరూపిస్తుంది. వాటికి జ్ఞాపక శక్తి అనేది ఉంది, వాటికి జ్ఞాపక శక్తి ఉంది అనే విషయాన్ని అవి నిరూపిస్తా ఉన్నాయి. తర్వాత నిప్పుకు జ్ఞాపక శక్తి ఉందా? నిప్పుకు జ్ఞాపక శక్తి ఉందా? రాజైనటువంటి నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని అక్కడ ఆయన సంస్థానంలో ఏర్పాటు చేసి దానికి ఎవరైతే నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో వేస్తాను అని రాజు ఆజ్ఞ ప్రజలకు తెలియజేయడం మనం చూస్తాము. కానీ అక్కడ ఉన్నటువంటి శద్రకు మెషకు అబేద్నెగో అనేటువంటి వీరు ఆ యొక్క విగ్రహానికి వీళ్ళు నమస్కారం చేయరు. రాజు ఆజ్ఞను ధిక్కరించారనేటువంటి నేరం మీద వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు అనంటే ఆ అగ్నిగుండంలో వెయ్యాలి. వీళ్ళను ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెబుతారు, ఇదిగో ఫలానా ముగ్గురు వ్యక్తులు రాజా, వాళ్ళు మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహానికి వాళ్ళు నమస్కారం చేయలేదు అని అంటే రాజు వారి మీద కోపపడి ఏం చేస్తాడంటే వాళ్ళను అగ్నిగుండంలో వేయండి అంటాడు. ఆ అగ్నిగుండం ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇంతకు ముందున్న దానికంటే 7 దానిని బాగా మండించండి, 7 రెట్లు మండే విధంగా దానిని చేయండి అని చెప్పి వారికి ముందుగా కొందరిని ఆ యొక్క అగ్నిగుండంలో వేస్తారు. మనం చూస్తే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుంటే, మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషాకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుతున్న ఆ గుండంలో వేయుడని ఆజ్ఞేయగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుతున్న ఆ గుండము నడుమ వేసి రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యుడు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి, ఎవరైతే వీరిని అగ్నిగుండంలో వేయాలని వచ్చారో వారు ముగ్గురు ఆ వేడికి తట్టుకోలేక కాల్చబడి చనిపోయారంట. మరి అందులోకి వెళ్ళినటువంటి ఆ అగ్నిలో పడవేయబడినటువంటి వీరి ముగ్గురు పరిస్థితి ఏంటయ్యా అంటే 24వ వచనం నుండి, రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగిన వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాము, వారికి ఏ హానియు కలుగలేదు, వారికి ఏ హానియు కలుగలేదు అని అంటాడు. చివరికి వారు వేసుకున్నటువంటి ఆ బట్టలకు కూడా ఆ అగ్ని వాసన కూడా వాళ్ళకు రాలేదు, అంటుకోలేదు అని అంటాడు. తర్వాత వచనంలో మనము చూసినట్లయితే మరి ఎందుకు వీరిని దహించలేదు? ఆ వేడికి వీళ్ళను ఆ అగ్నిలో వెయ్యాలనుకున్నటువంటి ఆ ముగ్గురే ఆ అగ్ని వేడికి తట్టుకోలేక కాల్చబడి చనిపోతే మరి ఈ ముగ్గురు ఎందుకు ఆ అగ్నిగుండంలో వీరికి ఆ వేడి తగలేదు? కనుక ఈ అగ్నికి జ్ఞాపక శక్తి ఉంది. ఈ అగ్ని జ్ఞాపకం ఉంచుకుంటున్న ఈ ముగ్గురు దేవుని ఏర్పాటును, ఆయన సంకల్పాన్ని జరిగించేటువంటి వీళ్ళు దేవుని పిల్లలు, వారికి ఏ హాని కలుగ చేయకూడదు అనేటువంటి ఆజ్ఞను అవి మీరలేదు, అవి మీరవు కూడా. మరి గాలి, 5వదిగా గాలికి జ్ఞాపక శక్తి ఉందా? గాలికి
జ్ఞాపక శక్తి ఉందా అనే విషయాన్ని కూడా మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి చూసినట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. వారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అలల చేత ఆ యొక్క తుఫాను లేచి వీళ్ళున్నటువంటి ఆ యొక్క దోణిను ముంచివేసేటువంటి ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు 25వ వచనంలో మనం చూస్తే వాళ్ళు కేకలు పెడతా ఉన్నారు, ప్రభువా, ప్రభువా, మేము నశించిపోతున్నాము అని ఆయనతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అందుకు ఆయన 26వ వచనము, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పుకొనిరి. ఆయన గద్దించగానే గాలి సముద్రము తుఫానుగా లేచినటువంటి అల్లకల్లోలమైన పరిస్థితి కాస్త ఆయన లేచి గద్దించగానే ప్రశాంతమైనటువంటి నిమ్మలమైనటువంటి వాతావరణం అక్కడ కలగడము మనం చదువుకుంటాము. మరి శిష్యులు అరవచ్చు కదా, శిష్యులు చెప్పొచ్చు కదా, యేసుక్రీస్తు వారే చెప్పాలి. ఆయన చెప్పగానే, ఆయన గద్దింపగానే గాలి సముద్రము నిమ్మలము కావాలి. అవి జ్ఞాపకం ఉంచుకున్నాయి. దేవుడు వాటికి చెప్పాడు కాబట్టి జ్ఞాపకం ఉంచుకున్నాయి పిల్లలు. కనుక మనుషులు ఏవైతే ఈరోజు పంచభూతాలు అని నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, వీటన్నిటికీ జ్ఞాపక శక్తి ఉన్నాయి. మరి వీటికేనా సృష్టిలో ఆయన కలుగజేసినటువంటి వాటికి జ్ఞాపక శక్తి లేవా అంటే అనేకమైన వాటికి ఇంకా ఉన్నాయి. వాటిలో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఎద్దుకు తెలుసు. మనము అనేక మంది ఈరోజు పశువులను ఇంటి దగ్గర పెంచుకుంటా ఉంటారు. అలా పెంచుకునేటువంటి అవి వారి యజమాని ఎవరో, అవి మేత వేసి అడవిలోకి వెళ్ళి సాయంత్రం కాగానే తిరిగి ఇంటికి చేరినప్పుడు అవి జ్ఞాపకం ఉంచుకొని ఆ యజమాని ఇంటికి అవి వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? అవి జ్ఞాపకం ఉంచుకున్నాయి. నన్ను పెంచి పోషించేటువంటి యజమానుని ఇల్లు ఇది, ఇదిగో నా యజమానుడు అనే విషయము అవి జ్ఞాపకం ఉంచుకున్నాయి. కనుకనే అవి తిరిగి తన యజమాని దగ్గరకు చేరుకుంటూ ఉన్నాయి. మనం చూస్తాము, ఒక బర్రెలేమి, గేదెలేమి, ఇవన్నీ ఒక మేకలు పెంచే వాళ్ళకి అర్థమైతూ ఉంది. కొంతమంది వాళ్ళు కేక వేసి పిలవగానే పరిగెత్తుకొస్తూ ఉంటాయి. ఉదాహరణ పెంపుడు జంతువులు ఉన్నాయనుకోండి, ఒక కుక్క, పిల్లి, వాళ్ళు సైగ చేసినట్టు పిలవగానే అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకు? ఆ యజమాని అవి జ్ఞాపకం ఉంచుకుంటున్నాయి. వాటికి తెలుసు వాటి యజమాని ఎవరు అనే విషయము అవి జ్ఞాపకం ఉంచుకున్నాయి. కనుకనే తన యజమాని మాట వినగానే, ఆయన చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళడము మనం చూస్తాం. మరి ఒక మాట మనం చూస్తే పక్షులకు కూడా జ్ఞాపకం ఉందంటారు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. తాము రావలసిన కాలము మనం చూస్తే మన రాష్ట్రంలోని కొల్లేరు సరస్సు ఉంది. ఈ కొల్లేరు సరస్సుకు ఒకానొక సమయంలో ఇతర దేశాల నుండి కొన్ని పక్షులు రావడం మనం చూస్తాము. అవి ఖండాలు దాటి, దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి ఈ కొల్లేరు సరస్సుకు ఆయా కాలంలో రావడం మనము చూస్తాము. మరి
వచ్చినటువంటి ఈ పక్షులు తిరిగి అదే మార్గంలో ఆ కాలం అయిపోగానే తిరిగి వెళతాయి. మరలా ఆ కాలం రాగానే తిరిగి ఆ ప్రాంతానికి వస్తాయి. అవి ఎలా వస్తున్నాయి? అవి ఎలా ఇంత దూరం ప్రయాణం చేసి జ్ఞాపకం ఉంచుకుంటున్నాయంటే దేవుడు చెబుతా ఉన్నాడు అదే విషయాన్ని. అదే 7వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట, ఆకాశములకు ఎగురు సంకుగుడి కొంగయ్యనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు బోధె కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. అవి జ్ఞాపకం ఉంచుకున్నాయి, వాటికి తెలుసునాయన అవి ఏ కాలంలో రావాలి అనే విషయము వాటికి జ్ఞాపకం ఉంది. అందుకే ఆయా కాలంలో అవి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. అవి వెళ్ళవలసిన మార్గము వాటికి తెలుసు, రావాల్సినటువంటి మార్గము వాటికి తెలుసు, వాటికి జ్ఞాపకం ఉంది నాయన అని ఒక పక్షుల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చివరికి మనం చూసినట్లయితే రాయికి కూడా జ్ఞాపకం ఉంది అంటాడు. యెహోషువ గ్రంథం మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనం నుండి చూసినట్లయితే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లనెను, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడును గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. ఎవరు సాక్షిగా ఉంటుందంట? ఒక రాయి మీ మీద సాక్ష్యం చెబుతాది అంటున్నాడు. ఇదిగో మీరు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆయనను విడిచిపెడతారో అప్పుడు ఇదిగో ఇక్కడ నిలవబెట్టినటువంటి ఈ రాయే మీ మీద సాక్ష్యం చెబుతాది అని దేవుడు రాయించాడు. ఒక రాయి కూడా జ్ఞాపకం ఉంది. అంతెందుకు యేసుక్రీస్తు వారు అపోస్తులను సువార్త ప్రకటించడానికి వెళ్ళమని చెబుతూ, ఇదిగో మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళండి, పట్టణాలకు గ్రామాల్లోనికి వెళ్ళి మీరు సువార్త చేయండి, మిమ్మల్ని చేర్చుకున్నటువంటి వారికే మీరు దేవుని మాటలు ప్రకటించండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మాకు చెప్పొద్దు, దేవుని మాటలు మాకు అవసరం లేదు అని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే మీరు ఒక పని చేయండి అని చెప్పి, ఇదిగో మీ పాదములకు ఉన్నటువంటి ధూళిని దులిపేసి వెళ్ళండి. మీ పాదములకు ఉన్నటువంటి ధూళిని, ఆ మట్టిని మీరు వదిలేసి దులిపేసి వెళ్ళండి. ఎందుకు ఆ ధూళిని ఎందుకు వదిలేయమన్నాడు? ఆ ధూళే రేపు వారి మీద సాక్ష్యం పలుకుతా ఉంది. ఇదిగో దేవుని మాటలు మేము చెబుతామని ఆ ప్రాంతానికి వెళ్ళినా మీరు మాకు వద్దు, మాకు అవసరం లేదు అని వీళ్ళు తిరస్కరించారు అని చెప్పడానికి సాక్ష్యాలుగా ఆ యొక్క ధూళిని వదిలేయమని దేవుడు చెప్పడం మనం చూస్తాం. కనుక దేవుడు కలుగజేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి కూడా జ్ఞాపక శక్తి ఉంది. అది జ్ఞాపకం ఉంచుకుంటుంది, అది మన మీద సాక్ష్యం చెబుతా ఉంది దేవునికి అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. మరి దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఈ మనిషికి జ్ఞాపకం ఉందా? నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయము ఈ మనిషికి జ్ఞాపకం ఉందా? ఆ విషయం ఈ మనిషి జ్ఞాపకం ఉంచుకున్నాడా అని అంటే జ్ఞాపకం ఉంచుకోలేదు. అందుకే పౌలు గారు హెబ్రీయులకు పత్రికను రాస్తూ అందులో చెప్పబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును.
ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం నువ్వు తిరిగి వెళ్ళాలి. మనము ఇప్పుడు ఈ భూమి మీదే మనం చూస్తాం, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాత్రవగానే లేకపోతే మరుసటి రోజు రాగానే మనం ఏం చేస్తాము, ఎక్కడైతే నేను ప్రయాణించి వచ్చానో నా స్వగ్రామము ఏది, ఇదిగో ఫలానా ఊరు నా స్వగ్రామము, తిరిగి నేను అక్కడికి వెళ్ళాలి అని రాత్రవగానే లేకపోతే పగలవగానే మనిషి తిరిగి ప్రయాణం చేస్తుంటాడే ఈ భూమి మీద. మరి దేవుని నుండి వచ్చినటువంటి నీకు జ్ఞాపకం ఉందా? నువ్వు దేవునిలో నుండి వచ్చావని, ఆయనలో నుండి నువ్వు ఈ భూమి మీదకు పంపబడ్డావనే విషయము నీకు తెలుసా? ఒకవేళ నీకు జ్ఞాపకం లేకపోతే ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకో. ఒక పక్షికి జ్ఞాపకం ఉంది, ఇదిగో నేను ఖండాంతరాలు దాటి వచ్చిన, అనేక మైళ్ళ దూరం ప్రయాణించిన, ఇదిగో నేను ఇక్కడ ఉండవలసినటువంటి కాలము కొంతకాలమే, ఈ కాలం అయిపోగానే తిరిగి నేను వెళ్ళాలి, ఈ ప్రాంతం నుండి నేను విడిచి వెళ్ళాలనే విషయం ఒక పక్షికి తెలిసే. అటువంటప్పుడు సృష్టిలో దేవుడు కలుగజేసిన వాటన్నిటికంటే నీవు శ్రేష్ఠుడవే, ఆయన కలుగజేసిన వాటిలో నువ్వు ప్రథమ ఫలమే. అటువంటప్పుడు నువ్వు ఏ దేశం నుండి వచ్చావో నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావా లేక మరిచిపోయావా? మరిచిపోతే నువ్వు తిరిగి ఆ దేశం వెళ్ళడానికి నీకు వీలు పడదు. కనుక నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు? నువ్వు తిరిగి మరలా ఆ దేశం వెళ్ళాలంటే ఏ మార్గంలో నువ్వు వచ్చావో తిరిగి ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. కనుక భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదిగో నేను తిరిగి చనిపోయిన తర్వాత నేను వచ్చిన దేశం ఏదో, తిరిగి అక్కడికి వెళ్ళాలంటే ఆ మార్గం నేను జ్ఞాపకం ఉంచుకోవాలి అనే విషయము ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనిషి జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక మనము పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందని తెలుసుకున్నాము, దానికి జ్ఞాపక శక్తి 100% ఉంది, కానీ మనకే జ్ఞాపక శక్తి లేదు. అందుకే మనము ఈ భూమి మీద నివసించేటువంటి కొంతకాలమే, ఇదే శాశ్వతము, ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలమే నాకు శాశ్వతం అనే ఉద్దేశంతో ఈ భూమి మీద బ్రతుకు కొరకే మనిషి కష్టపడము, ప్రయాసపడము, తన కోసం పోగు చేసుకోవడం మనము చూస్తూ ఉంటాము. కానీ ఇదేది శాశ్వతము కాదు అని కళ్ళ ముందు అనేక మంది జీవితాలు మనకు సాక్ష్యాలుగా చూపిస్తున్నా మనము వాటిని జ్ఞాపకం ఉంచుకోకపోతే, వాటి ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకోకపోతే, మనం ఎక్కడి నుండి వచ్చామో మనము జ్ఞాపకం ఉంచుకోకపోతే మనము తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవలసి వస్తుంది, మనము తిరిగి రాని లోకానికి వెళ్ళవలసి వస్తుంది. కనుక మనమందరము ఎక్కడి నుండి వచ్చామనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాము. మనమందరము దేవుని దగ్గర నుండి వచ్చాము కాబట్టి తిరిగి దేవుని చెంతకే వెళ్ళాలంటే ఆ మార్గంలో ఆయన చెప్పినటువంటి పనులు ఈ భూమి మీద నెరవేరుస్తూ ఒక యేసుక్రీస్తు వాళ్ళ తండ్రిని కనపరిచేటువంటి కుమారుడిగా ఆయన రూపం వలె మనమందరము నూతన రూపాన్ని సంతరించుకొని మనం తిరిగి వచ్చినటువంటి ఆ లోకానికి వెళ్ళడానికి భూమి మీద మనం అందరము సంసిద్ధులమై దేవుని క్రియలు జరిగించి భూమి మీద దేవుని మహిమపరచాలని మీకు తెలియజేస్తూ నేను ఆ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అందరికీ సెలవు, వందనాలు. ప్రార్థన చేసుకునే యొక్క తరగతిని ముగించుకుందాం. కృపగల మా దేవ, మహోన్నతుడైన తండ్రి, ఇదిగో నాయన తండ్రి, కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలోని మీ మాటలు మీ బిడ్డనైనటువంటి వారికి నాయన తెలియజేశాం తండ్రి. ఇదిగో మీరు కలుగజేసినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకు, ప్రతి పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంది తండ్రి. వాటిని మీరు మా మీద సాక్షులుగా ఉంచారు. ఎవరినైతే మేము మీరు చెప్పినటువంటి జీవితాన్ని జీవించడం లేదో, మీ ఆజ్ఞలను పాటించని వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద అవి సాక్షులుగా మీరు ఉంచారనే వాస్తవాన్ని మీ మాటల ద్వారా విన్నాం తండ్రి. విన్నటువంటి ఈ వాక్యాన్ని విడిచిపెట్టే వారముగా ఉండగా ఆయన తండ్రి, విన్నటువంటి ఈ మాటల ద్వారా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకొని మేము ఎక్కడి నుండి వచ్చామో తిరిగి మేము అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మా మనస్సును స్థిరపరుచుకొని భూమి మీద మేము మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ పనులను జరిగించిన తిరిగి మీరున్నటువంటి ఆ లోకానికి మనందరినీ చేర్చడానికి అనుకూలమైనటువంటి ప్రతి పనిని మేమందరం చేసి మిమ్మల్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి.
చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే మరి ఒక ఆదివారం మేమందరం ఇక్కడ చేరిన మీ మాటలు ప్రకటించి తెలియజేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని మాకందరికీ ఇవ్వమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.